అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని బట్టి మరొక దినం మనకు అనుగ్రహించాడు ధ్యానం కొరకై. ఉదయకాలం అనుదిన ధ్యానం ధ్యానిస్తూ వస్తాము. ఉదయకాలం ఈరోజు మనం ధ్యానించలేదు, ఎందుకంటే దీనంతా కూడా ఆదివారం ఆరాధనలో ఉదయ సాయంకాలం అంతా మన సమయాన్ని ఎక్కువగా ప్రభుత్వాన్ని గడిపాం కాబట్టి ఉదయకాలం మీకు కొంత విశ్రాంతి ఇచ్చాము. సాయంకాలము తిరిగి ఈ సమయంలో కొన్ని నిమిషాలు ధ్యానించబోతుంటున్నాం. అది కూడా ప్రత్యేకంగా దినాన అంతర్జాతీయ బాలికల దినోత్సవం అంటారు, ద ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే అని. ఈ రోజున ప్రపంచ లెవెల్లో చాలామంది మరి దాన్ని సెలబ్రేట్ చేస్తూ వస్తారు. ఆ సందర్భముగా బైబిల్ ఏం చెప్తుంది అసలు ఈ డేస్ గురించి మనం చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. రెండవదిగా మనము మన బిడ్డలను మరి ఎలాగా మరి యొక్క వాక్యం ద్వారా బలపరుచుకోవాలో అందరూ కూడా శ్రద్ధగా వినండి, ఆ తర్వాత గ్రహించండి, ఆ ప్రకారం మనం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. ప్రేంగల మా తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి కొంత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయాల్లో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా నీ కృపను బట్టి మా ప్రభా దినవంత మమ్మల్ని కాపాడారు, భద్రపరుచున్నారు. మరి యొక్క మాటలు ఈ రోజున ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే బాలికల దినోత్సవ సందర్భంలో మా బిడ్డలకు మా తండ్రి మీరేం చెప్పాలనుకుంటున్నారు, తల్లిదండ్రులుగా మాకేం చెప్పాలనుకుంటున్నారు, ఈ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడి నాశనం క్షీకించి అనేక కుటుంబాలకు ఈరోజు నాతో ప్రభా మరి మంచి మా తండ్రి ఆత్మైనటువంటి దినముగా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రండి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఈ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు చదువుతున్నాను. ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అనగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. తర్వాత 10వ వచనం, ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరించకుండా చూసుకొనుడి. వీరి దూతలు పరలోకమున్న నా తండ్రి ఎదుటను ఎల్లప్పుడూ పరలోకములో చూచుందురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చాలు. మరే మాట చదువుకుందాం. సామెతల పుస్తకము, సామెతలు 22వ అధ్యాయం. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవలను నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చాలు. మన లేఖన భాగాలను ప్రభాషించి దీవించునుగాక. ప్రియులారా, ఈ రోజున మరి ప్రపంచంలో ఇంటర్నేషనల్ బాలికల దినోత్సవాన్ని, ఇంటర్నేషనల్ గర్ల్స్ లేక చిల్డ్రన్ డే అని అనేకులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో చిన్నబిడ్డల గురించినటువంటి దేవుని యొక్క తలంపులు ఏంటో క్లుప్తంగా కొన్ని విషయాలు మానరీతిగా మీకు చెప్తాను. దయచేసి వినవలసిన మనం చేస్తుంటున్నాం. మన దొరుకున్న మొదటి మాట, శిష్యులు అన్నారు, ఈ లోకంలో ఎవరయ్యా గొప్పవాడు అని అడిగాడు. ప్రభు చెప్పాడు, డైరెక్ట్గా పలానోడు గొప్పవాడు అని చెప్పలా. ఒక చిన్న బిడ్డను తీసుకొని వచ్చాడు, వాళ్ళ మధ్యలో నిలబెట్టాడు. అప్పుడు ఆ బిడ్డను చూపిస్తూ ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మీకు మార్పు నొంది ఈ బిడ్డల వంటి వారు అయితే తప్పక మీరు పరలోక రాజ్యం పోరు అని అన్నారు. అంటే చిన్న బిడ్డకు దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి స్థలం ఇచ్చాడో చూసారా. పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే చిన్న బిడ్డలకు పూర్తి యొక్క హక్కు ఉన్నది. అయితే మనము కూడా చిన్న బిడ్డల్లాగా మారితేనే పరలోక రాజ్యంలో మనకు కూడా వెళ్ళేదానికి హక్కు ఉంటున్నది. అందుకని ఇక్కడ చిన్న బిడ్డల గురించినటువంటి మొదటి తలంపు చెప్తున్నాను. ఈ చిన్న బిడ్డలను ప్రభు ఎంతగానో ప్రేమించాడు. ఆయన మార్క్స్ వార్తలు అంటున్నాడు, ఆయనను దగ్గర తీసుకొని చిన్న బిడ్డలను
వారి మీద చేతులుంచి వారిని కౌగలించుకొని మన ఆశీర్వదించి పంపించాడు అని ఉంది. కాబట్టి చిన్న బిడ్డలంటే ప్రభుకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఆయన చిన్న బిడ్డలంటే చాలా ప్రేమ. మరి యవన కాలంలో ఉన్నాడు ప్రభు, 30 సంవత్సరాలు అయినా కూడా చిన్న బిడ్డలంటే ఎంతో ఇష్టం. మరి ఎందుకు ఆయన అంత ఇష్టపడుతున్నాడు అంటే, చిన్న బిడ్డలే లాంటి వాళ్ళే పరలోక రాజ్యంలో ఉండేటటువంటి వారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ చిన్న బిడ్డల్లాగా మనం మార్చాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఒక చిన్నటి జరిగినటువంటి చిన్న సంఘటన మీతో చెప్తూ ఉంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రిందట గోదావరి ప్రాంతానికి మరి ఒక కుటుంబం కొత్తగా ప్రాంతానికి వచ్చారు. గోదావరి నది ప్రాంతంలో వాళ్ళు కొంత నివాసం ఉంటున్నారు, ఉద్యోగరీత్యా. ఒక ఇల్లు అద్దె కూడా తీసుకున్నారు కింద. మరి మరొక పనిలో ఉండేవారు, అక్కడ పని చేసుకుంటూ ఉండేవారు. ఒక రోజున భర్త తన దారిలో తన పని కొరకే వెళ్ళిపోయినాడు. భార్య కూడా ఇంట్లో ఉండి తన పనులు తను చేసుకుంటూ ఉంది. వాళ్ళకి ఒక చిన్న బిడ్డ ఉన్నారు. ఆ చిన్న బిడ్డ ఇక్కడ ఉయ్యాల్లో వేస్తున్నాడు. వచ్చిన పాప చక్కని ఉయ్యాలు ఉంది, ఉయ్యాలో ఆ పాపను వేస్తున్నాడు. ఆమె పనుల్లో మరి నిమగ్నరాలై ఉండి ఆయా పనులు చేసుకుంటూ బయట అంతా వరండా అదే కావాల్సినటువంటి కాంపౌండ్లో చిమ్మడము, ఆయా పనుల్లో ఆమె పనులో ఉండి నీళ్లు నింపుకోవడము ఆ పనుల్లో ఉంది. అదంతా గోదావరి ప్రాంతము. నీళ్లుకో ఆ నీళ్ళ యొక్క ప్రవాహానికి అనేకమైనటువంటి రకరకాలైనటువంటి చెట్లు, చేమలు, గుట్లు, పుట్లు, నానా రకాలైనటువంటి యొక్క జంతువులు, మరి చిన్న చిన్న పాములు అనేకమైనవి వస్తానే ఉంటాయి అక్కడ. అలాంటి ఒక ఏరియా అది. ఆ నది ప్రాంతంలో అట్లా ఉంటుంది కదా సహజంగా. సరే, మరి ఇంత లోపల ఏమైపోయిందంటే ఆ ప్రాంతంలో ఆ చాలలో గుండా ఒక మంచి సర్పం వచ్చింది. మంచి సర్పం, ఒక చక్కని సర్పం వచ్చింది. వచ్చి మరి అక్కడ అలాగలాగలాగా మరి చూసుకొని ఒక దారి గుండా తప్పించుకుంటూ లోనికి వెళ్ళిపోయింది. లోనికి వెళ్తే చిన్న బిడ్డ చక్కగా ఆ పాప ఉయ్యాల్లో నవ్వుకుంటూ ఆడుకుంటూ చక్కగా పైన చూసుకుంటూ మరి చూస్తూ ఉంది. ఆ సమయంలో మరి తల్లి బయట ఉంది. చూడలేదు ఈ విషయాన్ని, తన పనిలో తను ఉంటుంది. ఇక సర్పం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయబోతుందంటే ఆ సర్పం పైకి ఎత్తింది. ఇక ఆ బిడ్డ దగ్గరికి దాదాపుగా ఇక బిడ్డను ముట్టుకునే స్థాయిలోకి వచ్చేసింది. చిన్న బిడ్డకి ఏం తెలుసు, నవ్వుతూ ఉంటుంది. మనుషులు రాని సర్పం రాని బొమ్మ అనుకుంటారు ఆ చిన్న బిడ్డల యొక్క హృదయాల లాంటి. సరే, ఇంత లోపల తల్లి చూసింది. తల్లి చూసి అక్కడి నుంచి చూసేటప్పటికి భయపడిపోయింది. ఇంకేముంది, సర్పము నా బిడ్డను కాటేస్తుంది అని చెప్పేసి తనకు కూడా భయమే. మరి ముట్టుకుంటే తనను కూడా కరుస్తుంది కదా. అప్పుడు ఆలోచన చేసింది. ఏమైనా ఆలోచన చేసిందంటే, నేను ప్రాముఖ్యం, నేను ముఖ్యం కాదు, నా బిడ్డ ప్రాముఖ్యం. ఆ తల్లి యొక్క ప్రేమ ఎక్కువ ఆ బిడ్డ కొరకే. అందుకొరకు ఏం చేసిందంటే ఆమె తన ప్రాణాన్ని లెక్క చేసుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లేపినటువంటి యొక్క పాము యొక్క ఆ పడగను అలాగే గట్టిగా పట్టేసేసింది. పట్టి ఆ తర్వాత బయటికి తీసుకొని వచ్చేసేటప్పటికి అది బాగా చుట్టేసుకుంది. తల్లి యొక్క చేతికి బాగా చుట్టేసుకుంది. ఇంకా తర్వాత ఆ చెయ్యి అంతా కూడా అది కరుస్తూనే ఉంది, పాము కరుస్తూనే ఉంది. అయితే బిడ్డ తప్పించబడింది. ఆ తర్వాత తీసుకొచ్చి బయట రోడ్డు మీద పడేసేసింది. దాన్ని విసిరి పడేసేసి ఇంతలో ఆమె కూడా అక్కడ పడిపోయింది. ఏంట్రా ఇలాగ పడిపోయిందని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చినప్పటికి పాము అక్కడ కనబడుతుంది. ఈమె కింద అక్కడ మురుగులు కాచుకుంటూ ఈమె పడిపోయింది. అయ్యో అనుకున్నారు. వెంటనే కర్రల గిర్రలు తీసుకొచ్చారు. ఆ పామును అక్కడికక్కడ కొట్టి దాన్ని చంపేసేస్తున్నారు. కానీ ఈమెను కాస్త లేపి హాస్పిటల్ తీసుకెళ్దామనే లోపల ఆమె కూడా చనిపోయింది. ఇక్కడ చూసుకుంటే, ఇంట్లో వచ్చి చూసుకుంటే బిడ్డ నవ్వుతూ ఆ యొక్క ఉయ్యాల్లో చక్కగా ఆడుకుంటూ ఉంది. చిన్న బిడ్డల యొక్క మనసు ఎవరికేం తెలుస్తుంది? తల్లి చనిపోయిన సంగతి ఎవరికేం తెలుస్తుంది?
చూసారా ప్రియులారా, తల్లి ప్రేమ ఎంత గొప్పదో. తన బిడ్డ కొరకై తన ప్రాణాన్ని అప్పగించింది. తన బిడ్డను రక్షించాలని చెప్పేసి ఆమె యొక్క కాటు నుండి రక్షించాలని ప్రాణాన్ని ఇచ్చేసినటువంటి యొక్క తల్లి తన చేతులను కనిపించుకుంది. భయపడకుండా సర్పాన్ని పట్టుకుంది, తీసుకొని వెళ్ళింది, బయట విసిరి పడవేసేసింది. పోరాడింది కొంత సమయం, కానీ ఏం చేసేసింది? ప్రాణం అర్పించింది. తల్లి ప్రేమ అంత గొప్ప ప్రేమ. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, నీ కొరకై, నా కొరకై, మన బిడ్డల కొరకై, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అంతకంటే గొప్ప ప్రేమ. ఆ సర్పకాటులో నుండి ఆ తల్లి రక్షించాలని చెప్పేసి శైతాన్ అనే సర్పకాటు నుండి మనల్ని రక్షించే దాని కొరకై ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరసల మీద గాయపరచబడ్డాడు, రక్తము కార్చినాడు, చేతులలో చీలలు కొట్టించుకున్నాడు, కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, శిరస్సు మీద మళ్ళీ కిరీటం కొట్టించుకున్నాడు. ఏం మిగిలింది ఆయన? ఒక తల్లి బిడ్డ కొరకై ఇంత ప్రయాసపడినప్పుడు పరమ తండ్రి నీ కొరకై, నా కొరకై ఒక బిడ్డల్లాగా మనల్ని మార్చాలని తన ప్రాణం పోగొట్టుకున్నటువంటి, మరి అలాగా మనము ప్రభువును మనం ప్రేమించిన ప్రేమను ఈరోజు తెలుసుకున్నావా? ప్రభువా, నా బిడ్డని నేను ఇంత ఈ రోజున ఆ పాప ఇంటర్నేషనల్ డే అని లేక పాప సంతోష దినం మనం ఏమంత సంతోషపడుతున్నామే, అది మమ్మల్ని అందరూ కూడా చిన్న బిడ్డల్లాగా మార్చాలని ఆ రోజున గుడ్ ఫ్రైడే రోజున, శుక్రవారం రోజున మా కొరకై ఈ తల్లిలాగా నీవు మరణించినావు కదయ్యా, ఈ తల్లిలాగా రక్తం కార్చినావు కదయ్యా, ఈ తల్లిలాగా మా కొరకై ప్రాణం పెట్టావు కదయ్యా, యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా అని అడుగుతావా? అప్పుడే ఈ దినం యొక్క ప్రాముఖ్యత నీకు బాగా తెలుస్తున్నది. ఇది ఒక విషయాన్ని గురించి నేను చెప్పాను. రెండో మాట ఏముందంటే, వీరి యొక్క దూతలు దేవుని యొక్క సన్నిధిలో ఉంటారట. రెండో విషయాన్ని వినండి. ఈ రోజున వీరి యొక్క దూతలు దేవుని యొక్క ఎవరి యొక్క దూతలు? ఆ చిన్న బిడ్డల యొక్క దూతలు చిన్న బిడ్డలను కాపాడాలని, వాళ్ళకి ఎలాంటి హానికరము అపాయకరము జరగకూడదని దేవుడు వారి కొరకు ఏం చేస్తాడంటే పరలోకములో దేవదూతలను ఉంచాడట. ప్రియులారా, ఆఫ్రికా ప్రాంతంలో ఆ దినాల్లో మిషనరీస్ వెళ్ళారు. అది అడవి ప్రాంతము, వాళ్ళకి సువార్త చెప్పాలా, వాళ్ళ తెగలు చదువులేనటువంటి వారు, మొరటి వాళ్ళు, అమాయక ప్రజలు, అజ్ఞాన ప్రజలు, వారి సువార్త అందించడానికి భార్య భర్తలు అక్కడికి వెళ్ళారు. భార్య భర్తలు అక్కడికి వెళ్ళేస్తే వాళ్ళకి కూడా ఒక చంటి బిడ్డ ఉన్నారు, ఒక చంటి బిడ్డ ఉన్నారు. ఆ సమయంలో మరి భర్త ఏం చేస్తున్నాడంటే, మరి ఆయన అడవికి కొన్ని కట్టెలు కొట్టుకోవడానికి, ఎందుకంటే వాళ్ళకి భోజనం తయారు చేసుకోవాలి కదా, కట్టెలు కొట్టుకోవడానికి మరి వెళ్ళాడు. ఆయన ఆ పనిలో ఉన్నాడు. తల్లి ఏం చేసిందంటే మరి ఒక పని కొరకే తను బయటికి వెళ్ళింది. ఒక చిన్న బిడ్డ ఆడుకుంటున్నాడు ఇంట్లో, ఒక పాప ఇంట్లో ఆడుకుంటుంది. అంత ఎదిగినటువంటి పాప, కొంచెం ఆడుకుంటున్నటువంటి పాప. అది అడవి ప్రాంతం కదా, ఆఫ్రికా అడవులంటే అడవి ప్రాంతం. ఇంత లోపల ఏం జరిగిందంటే, మెల్లిగా అడవుల్లో నుంచి తప్పించుకొని ఒక సింహం వచ్చింది వాళ్ళ ఇంటిలోకి. సింహం వచ్చేటప్పటికి ఇక నేరుగా లోనికి వెళ్ళిపోయింది. ఆ బిడ్డ చక్కగా అక్కడ ఆడుకుంటుంటే చక్కగా పట్టేసింది బిడ్డను. అట్లా నోడు పట్టేసేసింది, బిడ్డ నోట్లో పట్టేసుకుంది. ఇక తల్లికి ఎదురు వచ్చేసేసింది. ఆ బిడ్డను తీసుకొని తల్లికి ఎదురు వస్తుంటే తల్లి గడగడలాడు భయపడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఇక సింహం వైపు చూడకుండా మోకాళ్ళు ఉనింది, కళ్ళు మూసుకుంది, భూమి మీద ప్రార్థన చేస్తుంది. ప్రభువా, మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి? మీ సేవ చేయడానికి వచ్చామయ్యా. ఆయనేమో పని మీద వెళ్ళాడు, నేను నా పని మీద వెళ్ళాను. ఈ సింహము వచ్చి నా బిడ్డ నోటితో కరుచుకొని పోతుంది. నేనేమి చేయలేనయ్యా,
అని కన్నీరుతోటి ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సింహము ఆమెని ముట్టకుండా ఆమెను దాటుకొని బిడ్డను తీసుకొని వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ బిడ్డను అక్కడ విడిచిపెట్టేసేసి తన దారి తను వెళ్ళిపోయింది. సింహము తన దారిని తను వెళ్ళిపోయింది. కొంతసేపు అయిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత తల్లి కళ్ళు తెరిచింది. ఆ తర్వాత ఇక్కడ చూసుకొని మరి ఏ దారిని అయితే వెళ్ళిందో ఆ దారిని వెతుక్కుంటూ పోయింది తల్లి. ఆ బిడ్డ కిందపడి ఏడుస్తూ ఉన్నది. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసింది, బిడ్డకి ఏమీ గాయం కాల. బిడ్డను కొరకలా సింహము ఒక నోడుతో అలా పట్టుకుందంటే ఏమి కానివల. ఏమి కారణం అంటే ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన, ఆ తల్లి యొక్క ప్రార్థన ఎంత గొప్పది అంటే పరలోకున్నటువంటి దేవదూతలు, దేవుని సన్నిధిలో ఉన్న దేవదూతలు వచ్చి సింహానికి బుద్ధి చెప్పి సింహము నోటిలో నుండి తప్పించినటువంటి దేవదూతలే ఆ దానికి కారణమైపోయినారు. అందుకని దానియేలు గ్రంథంలో అంటాడు కదా, దానియేలు 6వ అధ్యాయంలో, రాజా సింహపు నోటిలో నుండి దేవుడు నన్ను రక్షించాడు అని సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి దేవుడు దానియేలు రక్షించడానికి గల కారణం ఏంటి? దేవదూతలను పంపించాడు. అలాగే 2వ పాఠంలో మరి యొక్క పాఠం 2వ పాఠంలో ఈ రోజున ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నా మన బిడ్డల విషయంలో మీకంటే ఆయన ఎక్కువ శ్రద్ధగా తీసుకుంటాడు. ఆ బిడ్డల యొక్క ఆహార విషయంలో, ఆ బిడ్డల యొక్క వస్త్రాల విషయంలో, ఆ బిడ్డల యొక్క చదువుల విషయంలో, ఆ బిడ్డల యొక్క ఆరోగ్య విషయంలో, ఆ బిడ్డల యొక్క ప్రతి విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు దేవుడు. అయితే మన యొక్క బాధ్యత ఏంటి? తల్లిదండ్రులుగా మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంది. మోకాళ్ళుని ప్రార్థన చేసింది. దేవుని మీద ఆధారపడిపోయింది. తన భర్తను దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు. ఇరుగు పొరుగు వాళ్ళని కేకలేసుకొని పిలవలేదు సింహం దగ్గరకు. ఈ పరిస్థితిలో తనకు ఒక ఆధారం ఉన్నది. ఆ ఆధారమే దేవుడు అనుకుంది. మోకాళ్ళు నింది, కన్నీరు కార్చింది, అయ్యా నా బిడ్డను రక్షించు అని. అద్భుతం! ఆకాశం తెరబడింది. దేవదూతలు అక్కడి నుంచి దిగారు, సింహం మీదకి వచ్చారు. సింహం నోట్లో ఉన్న బిడ్డను తప్పించారు, అక్కడ పడవేశారు, సింహాన్ని అలాగా పంపించేశారు. మన ప్రభు ఎంత గొప్పవాడో తెలుసునా? ఈ రోజున బాలికల యొక్క దినము. మీరు తీసుకునే జాగ్రత్త కంటే ఆయన ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాడు. అయితే మనం ప్రార్థనా పరులకుండి మన బిడ్డల కొరకై ప్రార్థిస్తూ రావాలి. మన బిడ్డలను మనం వాక్యంలో నడిపిస్తూ రావాలి. మన బిడ్డలను మనము వారిని ఆధ్యాత్మిక పెంచుతూ రావాలి. అప్పుడు ఆ బిడ్డలకు దేవుడు తన దూతలను పంపి కాపుదల ఇస్తాడు. ఇది 2వ పాఠం. 3వ పాఠానికి వస్తున్నాం. మనం చదువుకున్నట్టు 3వ మాట ఏంటి తెలుసు? అక్కడ బాలుడై ఉండగా త్రోవ నేర్పును, పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోవడు అని మాట ఉన్నది. అనగా చిన్న పిల్లవాడికి ఉన్నప్పుడు మనం ఆ బిడ్డలకి ఏదైతే నేర్పుతామో అది వారు ఎంత పెద్దవారైనా సరే, వారు ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్స్ కావచ్చు, లేక ఇంకా ఏదైనా కావచ్చు, వారు మనం ఏమి నేర్పుతామో అదే వారికి వస్తుంది. ఒక సినిమా యాక్టరు ఆ సినిమా యాక్షన్స్ నేర్పాడు, వాడు సినిమా యాక్టర్ అవుతాడు. అందుకనే ఎన్టీ రామారావు ఆయన కుమారుడు, అలాగే నాగేశ్వరరావు ఆయన కుమారుడు, ఇలాగా ఎవరు ఏది నేర్పిస్తారో అది. రాజశేఖర రెడ్డి గారు ఆయన కుమారుడు, అలాగే నెహ్రూ గారు కుమార్తె ఆయన కుమారుడు. రాజకీయాలు నేర్పిస్తే రాజకీయాలు, సినిమాలు నేర్పిస్తే సినిమాలు, లేదా దైవ గ్రంథాన్ని నేర్పిస్తే దైవ గ్రంథం. కానీ మనం ఏది మన బిడ్డలకు నేర్పిస్తామో అదే వారిలో ఉంటూ ఉన్నది. కొన్ని సంవత్సరాల కిందట ఒక స్థలంలో జరిగిన సంఘటన నేను చెప్తూ ఉంటున్నాను. ఒక తల్లిదండ్రులు దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలు, మరి వారికి ఒకటే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చిన్నతనంలో ఉండగానే మరి తల్లిదండ్రులకు అనారోగ్య పరిస్థితిని బట్టి తల్లి తండ్రి ఇద్దరు కూడా ఈ లోకయాత్ర ముగించారు. అయితే వారిద్దరు కూడా ప్రార్థనా పరులు, ఎప్పుడు బైబిల్ చదువుకునేవారు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు.
ఆ బిడ్డ కూడా ఎప్పుడు గమనిస్తుండేవాడు. ఆ బిడ్డను కూడా కూర్చోబెట్టేసి ప్రార్థన నేర్పిస్తూ ఉండేవాడు. ఆ బిడ్డ కూడా చిన్నతనంలోంచే ప్రార్థన చేసుకుంటుండేవాడు. ఇలా కొన్ని దినాలు అయిపోయిన తర్వాత అనుకోకుండానే మరి తండ్రి చనిపోవడము, కొంతకాలం తల్లి చనిపోవడము, బిడ్డ ఒంటరి అయిపోయినాడు. అప్పుడు వాళ్ళ మామయ్య గారు ఒకరు ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే ఈ బిడ్డను తీసుకొని, అరే రారా, నేను నిన్ను పెంచుకుంటాను, నేను నీకు చదువు చెప్తాను, చెప్పిస్తాను, నీ బాగోగులు నేను చూసుకుంటానని ఆయన ఏం చేశారంటే ఈ బిడ్డను తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన జీవిత విధానం వేరేగా ఉన్నది. ఆయన త్రాగుబోతూ, ఇంటిలో గొడవలు, రోజు భర్తను కొట్టడం, భార్యను కొట్టడం, త్రాగి రావటము, ఇంటిలో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో మరి ఈ అబ్బాయిని కూడా ఒక స్కూల్లో చేర్పించాడు. ఈ అబ్బాయి కూడా 1-2 జతల బట్టలు కూడా కుట్టించాడు. మరి బాధ్యత తీసుకున్నాడు, కానీ ఆ జీవితం మారడం లేదు. ఆయన జీవితం మారడం లేదు. రోజు త్రాగి వస్తూ ఉంటాడు, భార్యని కొడతా ఉంటాడు, ఇంట్లో రోజు గొడవే. ఈ బాబు చిన్నతనం నుంచి వాళ్ళ అమ్మా నాన్నగారి దగ్గర పెరిగాడు, చక్కగా ప్రార్థనలో, వాక్యంలో. ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళు కారు వీళ్ళు ఏం చేయాలి పరిస్థితిలో? అప్పుడు ఒకటి ఆలోచన వచ్చింది. ఆ బిడ్డ పెరుగుతూ పెరుగుతూ చదువుకుంటూ కొంచెం పెరిగాడు. అనగా చిన్న బాలుడుగా ఉన్నటువంటి 5-6 ఏళ్ల బాలు ఇప్పుడు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల దాకా ఎదుగుతూ వచ్చాడు. అక్కడే ఇప్పుడు తను ఒకటి మరి మంచి మాట ఒకటి ఆలోచన చేశాడు. మా అమ్మ నాన్నగారు వాళ్ళు చిన్నప్పుడు చెప్పారు, మా సండే స్కూల్ టీచర్ కూడా చెప్పేవాళ్ళు అప్పుడు, ప్రార్థన ద్వారా ఏది కూడా సాధ్యమవుతుందని. కానీ మా మామయ్య గారు మారాలి అంటే, మా అత్తయ్య గారు మారాలి అంటే వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాలనుకున్నాను. అందుకని రోజు వాళ్ళు పడుకున్న తర్వాత రాత్రంతా కూడా ఆ మట్టి ఇంట్లో, ఆ రాళ్ళ ఇంట్లో మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. దాదాపు 1 నెల రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క ప్యాంటు ఆ మోకాళ్ళ దగ్గర బాగా 2 కూడా చినిగిపోయి, బాగా పాత మాసినట్టు చినిగిపోయి, అక్కడి నుంచి మరి దారాలన్నీ కనబడ్డాయి వాళ్ళ మామగారు. ఇప్పుడు వాళ్ళ మామగారు కలిసి, రే నీకు నేను బట్టలు కుట్టించాను, ఏం చేస్తున్నావు బట్టలను? ఈ బట్టలతో నువ్వు వాడుకుంటున్నావా అక్కడ స్కూల్లో? ఎందుకు మోకాళ్ళ దగ్గర అట్లా చేయిపోతుందా నీకు? ఇట్లయితే మాత్రం నీకు నేను బట్టలు కుట్టించను. చాలా కోప్పడ్డాడు ఆ బిడ్డ. ఇంకా భయపడ్డాడు, ఇంకా కొడతాడేమో బాబు అని కూడా చాలా భయపడ్డాడు. అసలు ఎందుకు చింపుకుంటున్నావు నువ్వు ఇలాగా? ఆమె చక్కగా నీకు బట్టలు ఉతికిస్తుంది, నువ్వు ఎందుకంటే చింపుకోవాలా అని అన్నాడు. అప్పుడు కన్నీళ్ళతోటి ఒక మాట చెప్పాడు, మావయ్య గారు మీరు బట్టలు కుట్టిస్తున్న మాట వాస్తవమే, అయితే నేను మరి మీరు పడుకున్న తర్వాత ఈ రాళ్ళల్లో లేక ఈ యొక్క మట్టింట్లో ఆ చాప మీద మోకాళ్ళుని రోజు మీ మార్పు కొరకై ప్రార్థన చేస్తున్నారు. మీరు త్రాగుతున్నారు, అత్తమ్మను రోజు కొడుతున్నారు, ఇంటిలో నెమ్మది లేదు, అప్పుల పాలైపోతున్నారు, మీ కష్టార్జితం వేస్ట్ అయిపోతుంది. అందుకొరకే నేను మీ కొరకై మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజున 4 రోజులు చేసేయడానికి ఈ యొక్క ప్యాంట్ ఇలాగ అయిపోయింది మామగారు అని చెప్తూ ఉంటే వాళ్ళ మామగారు యొక్క కన్నీళ్ళు కారుతూ ఉన్నాయట. చెప్పిన తర్వాత వెంటనే, రే బాబు నా కొరకు నువ్వు ఇంతగా ప్రార్థన చేసావంటరా, మోకాళ్ళు అరిగిపోయేంత వరక, బట్టలు చిరిగిపోయేంత వరక ఇక బుద్ధి వచ్చిందిరా నాకు. నేను త్రాగుడు తాగను, మీ అత్తయ్యను కొట్టను, నా కష్టార్జితం తీసుకొచ్చుకుంటాను, నేను చక్కగా చదివించుకుంటాను రా అన్నాడు. ఆ తర్వాత దానిలంతా మార్పు వచ్చింది. ఆ కుటుంబము, ఆ బాబు అందరూ కలిసి చర్చికి, సంఘానికి వెళ్ళడం ప్రారంభించారు. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ప్రియమైన సహోదరి, ఈ సాక్షి ఉంటున్నటువంటి నీవు బాలుడు అయి ఉండగా వానికి మనం ఏమి నేర్పిస్తున్నాం?
ఈ రోజున నీవు టీవీ నేర్పిస్తున్నావా, లేక సెల్ ఫోను ఆ బిడ్డకి నేర్పిస్తున్నావా, లేక సినిమాలో ఆ బిడ్డకు నేర్పిస్తున్నావా, నీ దగ్గర కూర్చొని అబద్ధాలు ఆ బిడ్డకు నేర్పిస్తున్నావా, దగ్గర కూర్చోబెట్టుకొని రకరకాలైనటువంటి విధానాలు చెడు అలవాటులు ఆ బిడ్డలకు నేర్పిస్తుంటున్నావా? బాలుడై ఉండగా నువ్వేమి నేర్పిస్తావో పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం. కాబట్టి మనం పరీక్షించుకుందాం. ఈ రోజున ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే సందర్భముగా వాక్యాధారముగా మనం బిడ్డలను ఇప్పుడు 3 బిడ్డల గురించి చెప్తూ వచ్చారు. వారి యొక్క వారి భక్తి భావాలు ఎలాగా ఉన్నాయో, వారి విశ్వాసం ఎలాగున్నదో, వారి దేవుడు ఎలాగ కాపాడాడో ఆ విషయం కూడా చెప్తూ వచ్చారు. ఇంకొక విషయాన్ని చెప్పి ముగిస్తాను. అదేంటంటే చిన్న బిడ్డలకున్న విశ్వాసం మనకు ఉండాలని ప్రభువు చెప్పినారు. మీరు పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే చిన్న బిడ్డలకున్న విశ్వాసం మీకు ఉండాలి అని చెప్పారు. కాబట్టి మనకు చిన్న బిడ్డల యొక్క విశ్వాసం మనకుందా? చిన్న బిడ్డలకు విశ్వాసం ఉంటుందంట, చిన్న బిడ్డలకు తగ్గింపు ఉంటుందంట. కానీ మనకుందంటే మనకు లేదు. మనం చాలాసార్లు దాని విషయంలో మరి తప్పిపోతూ వస్తాం. మీలో కొంతమందికి తెలుసు ఈ విషయము. ఆయన మళ్ళీ కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి వారికి అర్థమైన రీతిగా. ఒకనొక స్థలంలో చాలా ఎత్తైనటువంటి కొండ మీద బస్ ప్రయాణం చేస్తూ ఉన్నది. ఆ బస్ నిండా చాలామంది ప్రయాణికులు కూర్చున్నారు. చాలా స్పీడ్గా బస్ పైకెక్కుతున్నది, కొండల మీద పైకెక్కుతున్నది, శిఖరాల మీద పైకెక్కిపోతూ ఉంటున్నది. ప్రక్కనే ఒక్క జాయిడ్ అవతల పెద్ద లోయలు కనబడుతున్నాయి. ఏ మాత్రం కొంచెం కానీ స్లిప్ అయిపోయిందంటే బస్సు లోయలో పడిపోతూ ఉంటుంది. ప్రయాణికులందరూ కూర్చున్నారు. బస్ అంతా పైకెక్కుతూ ఉంటున్నది. అందరూ భయపడిపోతుంటున్నారు. ఎవరి దేవుణ్ణి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. కళ్ళు మూసుకొని, అయ్యా మమ్మల్ని రక్షించు, అయ్యా మమ్మల్ని కాపాడు, పాయములో ఉన్నాము, కొండెక్కుతున్న బస్సు, ఇదిగో శిఖరం ఎక్కుతున్న బస్సు, అయ్యా అక్కడి నుంచి మేము పడిపోయామంటే ఏ లోయలో పడిపోతామని అందరూ భయంతో ఆందోళనతో ఉన్నారు. ఆ సమయంలో ఒక చిన్న పాప ఉంది అక్కడ. ఆ పాప చక్కగా పాడుకుంటూ నవ్వుకుంటూ ఆ యొక్క సీట్లో కూర్చొని ఉంది. ఆ కొండలన్నీ చూసుకుంటుంది, ఆ పర్వతాలు చూసుకుంటుంది, ఆ ప్రాంతం అంతా కూడా చూసుకుంటుంది, ఆ లోయలు చూసుకుంటుంది, అవన్నీ చూసుకుంటుంది. చాలా చక్కగా ఉన్నాయని చెప్పేసి ఆనందపడి నవ్వుతూ ఉందట. ఆ ప్రక్కన ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ, ఏ పాప, మనం కొండెక్కుతున్నాం, శిఖరాలు ఎక్కుతున్నాం, కింద లోయలు ఉన్నాయి, బస్సు కానీ కొంచెం కానీ అట్లయిందంటే ఇక లోయలో పడిపోతే అందరూ చనిపోతాము, అందరు భయపడిపోతుంటున్నారు. మరి నీవే అన్నిటినీ చూస్తున్నావు, కిటికీ దగ్గర కూర్చొని అన్ని చూస్తున్నావు, సంతోషిస్తున్నావు, పాట పాడుకుంటున్నావు, ఏంటమ్మా భయం లేదా నీకు అన్నారండి. ఆ పాప చెప్పినటువంటి మాట ఏంటంటే, మామగారు నాకు భయం ఎందుకు, ఈ ప్రాంతం మాదే, మేము ఆ కొండపైన మేమే ఉంటాం, మరి మేము మా నాన్నగారే ఈ యొక్క బస్సు నడిపిస్తున్నాయన, ఈ రోజుకి వచ్చేసి ఒకసారికి 2 సార్లైనా తిరుగుతానే ఉంటాము, నాకు ఇది రోజు అలవాటు, ఇదేం కొత్త ఏం కాదు కదా, మీరంటే ఒకవేళ కొత్తగా వస్తున్నారేమో అందుకని భయపడుతున్నారేమో, మాకు అలాంటి భయమే లేదు, రోజు తిరుగుతూనే ఉంటాం, రోజు పోతూనే ఉంటాం, ఎంత మంచి ఎంత చల్లని వాతావరణం, ఎంత చక్కని చెట్లు ఉన్నాయో, ఎంత చక్కని లోయలు ఉన్నాయో, ఇవన్నీ చూసుకుంటే సంతోషం కదా మామ అని చెప్పి నడిపిస్తున్నది మా నాన్నగారు డ్రైవరు. ఆయన ఇప్పుడు మమ్మల్ని ఎందుకు లోయలేస్తాడు అని చెప్పినప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోయిందంట. అరే, ఈ చిన్న బిడ్డకున్నటువంటి విశ్వాసం నాకు లేకపోయింది, వాళ్ళ నాన్నగారి మీద ఎంత విశ్వాసం ఉంది బిడ్డ, ఆ విశ్వాసం నాకు లేకపోయింది అని. అవునమ్మా నిజమే, మీ నాన్నగారు కాబట్టి నీకు ఎంత విశ్వాసం ఉంది, మాకు లేదమ్మా అంత విశ్వాసం అని ఆ యొక్క తల్లి అందట. ఈ మాటలు నేను ఎందుకు చెప్పానంటే, ఈ రోజున మనం కూడా లోక యాత్రలో కొండలెక్కుతున్నా, కష్టం మీద కష్టం వస్తున్నది, బాధ మీద బాధ వస్తున్నది, శ్రమ మీద శ్రమ వస్తున్నది, వ్యాధి మీద వ్యాధి వస్తున్నది.
అనారోగ్య పరిస్థితులు మన మీదకి వస్తున్నాయి. ఒక కొండ దాటుతున్నాం, ఒక శిఖరం దాటుతున్నాం, రెండో శిఖరం దాటుతున్నాం. అది మన తండ్రి మనకున్నాడు. ఆయన మనం విడిచిపెట్టడు సుమా. ఏ లోయలో మనలో ఆయన విడిచిపెట్టడు, ఏ లోయలో మనల్ని పడగొట్టడు. ఆయన మనలను మన ప్రయాణంలో ఆయన తోడుగా ఉంటాడు. మన గమనించేంత వరకు కూడా ఆ చిన్న బిడ్డ లాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆ చిన్న బిడ్డ లాంటి విశ్వాసం ఎప్పుడైతే నీలో నాలో వస్తున్నదో, మనలో వస్తున్నదో ఆ విశ్వాసం, అప్పుడేం జరుగుతుంది? భయపడవలసిన పని లేదు మనకు. ఎంత ఎంత మంచి శ్రేష్టమైనటువంటి మాట వింటున్నారు కదా ఈ రాత్రికాల సమయంలో. ఈ యొక్క ఇంటర్నేషనల్ చిల్డ్రన్ గర్ల్స్ డే సందర్భముగా మన బిడ్డలను మనం ఎలాగా పెంచుతున్నాం? మన బిడ్డలకు వాక్యం నేర్పిస్తున్నామా? మన బిడ్డలకు ప్రార్థన నేర్పిస్తున్నామా? మన బిడ్డలకు పరిశుద్ధత నేర్పిస్తున్నామా? మన బిడ్డలకు విశ్వాసం నేర్పిస్తున్నామా? లేకపోతే ఇది నా తీర్మానం చేసుకోండి. ఆ బిడ్డల పక్షంగా తల్లి ప్రాణం ఇచ్చిన రీతిగా ప్రభు ప్రాణం ఇచ్చినాడు. ఆ బిడ్డను కాపాడే రీతిగా దేవదేవుడు దూతలను పంపించి ఆ బిడ్డను కాపాడుతూ వచ్చాడు. తర్వాత మనం గమనించిన రీతిగా వాళ్ళ మామగారి యొక్క మార్పు కొరకు బిడ్డ కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. చివరికి అప్పుడు మనం చూసినాము ఎంత అద్భుతమైనటువంటి విషయం. విశ్వాసంతో కూడినటువంటి బిడ్డ. ఈ మాటలు ఉంటున్నటువంటి మనం ఈ ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మీరు వినండి, మీ బిడ్డలకు వినిపించండి. ప్రభువా, ఈ దినాన నేను నా బిడ్డలు తీర్మానం చేసుకుంటున్నామయ్యా, మమ్మల్ని బిడ్డలుగా మార్చండి, మేము పరలోక రాజ్యంలో ఉంటాము అని తీర్మానం చేసుకోండి. ప్రభు మీకు సహాయం చేయడుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పరలోక తండ్రి, నమ్మకమైన మా దేవాన్ని కనుమ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే సందర్భంలో చిన్నబిడ్డ విషయంలో మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ ఉద్దేశములు, మీ కార్యములు ఉపమాన రీతిగా ప్రభు చెప్పబడినటువంటి మాటలు అనేక మంది బిడ్డలు తండ్రి, వారు పెద్దవారైనా చిన్నవారైనా అందరూ కూడా ఈ మాటలు విని దాని తండ్రి వారు వారి బిడ్డలు బలపరచబడేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు. చిన్న బిడ్డలు మీరు తోడుగా ఉండండి, ఆ బిడ్డలను కాపాడండి, ఆ బిడ్డలకు జ్ఞానం దయచేయండి, ఆ బిడ్డలకు విశ్వాసం దయచేయండి. ప్రభా, అలాంటి యొక్క మార్పులు మాలో కలిగించేయండి. మా బిడ్డలు మేమందరం కూడా పరలోక రాజ్య ఉండే ఆ యొక్క దయ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విధాల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ మాటలను శ్రేష్టమైనటువంటి యొక్క ఉపమానాల ద్వారా అనేకులతో మీరు మాట్లాడేది నమ్ముతూ అనేకుల మాటలు విని బలపరచబడేదని సహాయం చేయండి. వ్యర్థం కాకుండా సహాయపడండి. ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ, ప్రతి తల్లి తండ్రి వినేదానికి సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచబడి కొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మలను మీ బిడ్డలను దీవించును గాక. ఈ మాటలు వింటున్న మీరు తల్లిదండ్రులు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీ బిడ్డలకు వినిపించండి మాటలు. ఆ బిడ్డల్లో కూడా విశ్వాసం వస్తుంది. అటు అనుభవం మీకు మీ కుటుంబాన్ని దయచేయను గాక. ఆమేన్.